ప్రమాణిస్తాడు, దేవుడు చెప్తున్నాడు. కానీ ఏమేం చెప్తుంది, ఏమనుకుంటుందంటే ఇది ఎలా సాధ్యం? సాధ్యం కాదు కదా, ఇది అసాధ్యం కదా, ఇది అసాధ్యం అనుకుంటుంది. ఎందుకు అసాధ్యము? నా భర్త కూడా వృద్ధాప్యంలో ఉంటున్నాడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఋతుక్రమము ఫెయిల్ అయిపోయింది, అన్ని ఫెయిల్ అయిపోయినవి, ఇక మేము రేపు మాపం మరణానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటున్నాం, మాకు సాధ్యం కాదు కదా అని చెప్పి ఆమె ఏం చెబుతుందంటే నవ్వుతుందంట. మనుషులు ఏం చేస్తున్నారు, లోపల బయటికి నవ్వేది కాకుండా హృదయంలో లోపల నవ్వుకుంటుంది, నవ్వుతా ఉంది. అందుకని ప్రభు చాలా నవ్వలేదంటే నేను నవ్వలేదు అంటుంది. కానీ ప్రభు ఏం చేశాడు? ఆయనకు అసాధ్యమా? కానీ నిజంగానే మరో సంవత్సరం కల్లా ఆమె కుమారుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అనేకులు పనివారు నవ్వారంట. చివరికి తన భర్తలో నవ్వు కలిగింది. చూస్తే అనేకులు వినేవారు, నవ్వుతున్న అనేకులు ఆ పట్టణంలో, గ్రామంలో, పల్లెలో, ప్రాంతంలో అందరూ కూడా నవ్వుడు. హల్లెలూయా. ఎందుకు నవ్వు అంటే ఆ ముసలితనంలో పిల్లలు కలిగి ఉన్నారని నవ్వుతున్నారు. హల్లెలూయా. ఈ అందరూ నవ్వుతున్నారు. వాక్యం సెలవిస్తున్నాం ఇక్కడ. అంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇది దేవునికి సాధ్యమే. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. మనుషులకైతే అసాధ్యం, డాక్టర్లకు సాధ్యం కాదు, ఇంకా మనుషులకి సాధ్యం కాదు, ఇంకా దేనికి ఏ రూపంలో సాధ్యం కాదు. కానీ దేవునికి ఏంటంటే సమస్తము సాధ్యమే. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. అందుకని ఇంకా దేవునికి ఏంటంటే సమస్తం సాధ్యమే. బైబిల్ గ్రంథంలో కూడా మనం ఒక సందర్భంలో చూస్తే లేఖనం తెలియపరుస్తున్నమాట. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో చదువుకునే వాక్యాలలో శిష్యుల దగ్గర తీసుకొచ్చారంట, కానీ శిష్యులకి ఏం కాలేదు, సాధ్యం కాలేదు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఈ మనుషులకి, శిష్యులకి ఏమైంది? అసమం. ఇక్కడ వారి వల్ల సాధ్యం కాలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే